ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు ఎదుర్కోలేక ఆ నాయకుడికి ఉన్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక ఆ నాయకుడికి ఉన్నటువంటి ప్రజాదరణ ముంగట మేము ఎక్కడైతే ఓడిపోతామని చెప్పి వాళ్ళు భావిస్తూ కుట్రపూరితంగా ఒక బలహీన వర్గాల బిడ్డ మీద ఈ అగ్రవర్ణ కులాలు పార్టీలు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు వెళ్ళి కనీసం ఒక పార్లమెంటు సభ్యుడు నేను ఒక పార్లమెంటు సభ్యుడిని నేను తప్పు చేస్తే కిందలో వార్డు మెంబరు కౌన్సిలరు రేపు సర్పంచో కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డ తప్పు చేస్తాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సోయి లేకుండా కేవలం ఒక డబ్బుకు అమ్ముడుపోయి ఒక ఎంపీ ఒక నీలం మధు అనే ఒక బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇప్పుడే ఆదిల్నే అంచివేస్తే భవిష్యత్తులో మనం కలిసి తిరగచ్చనే ఒక కుట్రపూరితంగా రఘునందన్ రావు గారి ఓటు అక్కడ అవసరం లేకుండా ఓటు వేయడమే కాకుండా మీడియా సాక్షిగా వచ్చి రఘునందన్ రావు గారు మీడియా సాక్షిగా వచ్చి నీలం మధు గారి సతీమణి నీలం కవిత గారు పోటీ చేసింది కాబట్టి నా మీద నీలం మధు పోటీ చేసింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఓటు వేయడం జరిగిందని రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఈరోజు నీ భారతీయ జనతా పార్టీలో బీసీలకు సంబంధించినటువంటి మా ముదిరాజులు లేరా? ఇలా హిందూ వాహినిలో లేరా? బజరంగ్ దళలో లేరా? ఆర్ఎస్ఎస్లో లేరా? సంఘ్ పరివార్లో లేరా? ఈరోజు ఫుల్ టైం వర్కర్లో ఈరోజు ఏబీబీలో పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం వర్కర్స్ కూడా ఈరోజు ముదిరాజు బిడ్డలు లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలి కానీ అడ్డదారిలో పోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పుణ్యాన లీడర్ అయ్యి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకునే విధంగా ఈరోజు గూడెం మైపాలరెడ్డితో చేతులు కలిపి ఈరోజు నువ్వు ఒక ఓటు వేసినటువంటి రఘునందన్ రావు నీకు సిగ్గు శరం లజ్జ మానం ఏమన్నా ఉన్నదా అని చెప్పి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా నేను సూటిగా అడుగుతా ఉన్నా. చిన్న పిల్లగాడు ఎవరైనా తప్పు చేస్తే ఈరోజు మనం ప్రశ్నించాలి. మనం 10 మందికి చెప్పేటటువంటి వాళ్ళం ఈరోజు ప్రశ్నించేటటువంటి గొంతున్నటువంటి నువ్వు ఈరోజు ఒక బలహీన వర్గాల బిడ్డ మీద ఈరోజు నువ్వు నైతికంగా నువ్వు దాడి చేయొచ్చు. కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకో, ఈరోజు వాళ్ళకు కూడా తెలుసు నీలం మధు అనే ఒక వ్యక్తి ఒక మహాశక్తిగా ఎదగబోతున్నాడు. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా పెద్ద నాయకుడు కాబోతా ఉన్నాడు. నీలం మధు లాంటి నాయకులను యువ నాయకులను ఇప్పుడే తుంచేస్తే ఈ సామాజిక వర్గంలో ఒక్కొక్క నాయకుడిని ఇదే విధంగా పనిపెడతామని చెప్పి ఒకడేమో చెప్పులతో దాడి చేసింది మధ్యలో ఒక జర్నలిస్ట్ మీద, మా ముదిరాజ్ బిడ్డ మీద, ఇంకొకడు ఇంకో దగ్గర దాడి చేస్తాడు. ఈరోజు ఇదే సోకాల్ లీడర్ ఇదే రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికలలో మీడియా సాక్షిగా చెప్పింది గెలిచిన తర్వాత, నేను ముదిరాజు ఓట్లతో గెలిచిన, యాదవ్ల ఓట్లతో గెలిచిన, ఈ ఓట్లే నన్ను గెలిపించింది, ఇవాళ రుణం తీర్చుకుంటా అని చెప్పి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎప్పుడన్నా పార్లమెంట్లో ముదిరాల గురించి కనీసం బీసీటీ నుంచి బీసీఏ గురించి ఏనాడన్నా నువ్వు మాట్లాడినావా? నీకు ఆత్మగౌరవం నీ గుండె మీద చేసుకో. అంటే ఈ బిడ్డలు నువ్వు ఓట్లప్పుడు ఈ మాయమాటలు చెప్పి ఒక నీలం మధుకు ఈరోజు ఒక నేషనల్ పార్టీ రాహుల్ గాంధీ గుర్తించి ఈరోజు ఒక నేషనల్ పార్టీలో నీలం మధు ఈ బలహీన వర్గాల బిడ్డకు సీట్ ఇవ్వాలని చెప్పి అక్కడ సీట్ ఇస్తే ఆ బిడ్డ గెలిచేటటువంటి ఒక 20-30 వేల తేడాతో ఓడిపోతే మీరు అందరూ ఒకటే ఒక బలహీన వర్గాల బిడ్డను ఓడగొట్టిరు. అది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి తెలియదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలియదా? ఈ విధంగా ఈరోజు బీసీలు చట్టసభలలో అడుగు పెట్టొద్దని మీరు కంకణం కట్టుకొని ఎక్కడికక్కడ ఈరోజు ఎక్కడ ఏ మైబూనర్లో కావచ్చు, ఈరోజు మెదక్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఎక్కడ బీసీ బిడ్డలు ఈరోజు హైప్ క్రియేట్ అయ్యి ఈరోజు పోటీ చేయడానికి ముందుకు వస్తే వాడి మీద ఏదో ఒక కేసు పెట్టి బనాయించి వాని అనుచరుని వాడిని విని లోపలేసి అన్ని దొంగ కేసులు పెట్టి ఈరోజు ఎన్ని రోజులు ఈరోజు మీరు బీసీలను అంచివేస్తారని చెప్పి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా చెప్తా ఉన్నా. నేను రఘునందన్ రావు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు నిజంగా బీజేపీ ఎంపీ అయితే నిజంగా నువ్వు ఎంపీ అని ఈరోజు మెదక్ ఎంపీ అని చెప్పుకుంటున్నావు కదా, మేము ముదిరాలం అందరం నాయకులం అందరం ఈరోజు ఇదే మీరు ప్రతీకగా చెప్తున్నారు కదా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి, మీరు ఎక్కడికి రండి మేము ఎక్కడికి వస్తాం,
ప్రమాణం చేద్దాం. ప్రమాణం చేసి నిజంగా నువ్వు ముద్రాల ద్రోహివా కాదా అని చెప్పి అక్కడ నేను కాదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నువ్వు తప్పు చేసినావని మేము ప్రమాణం చేస్తాం. ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్న గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మమ్మల్ని దగ్గర నుంచి చూసిండు అన్న. మేము రామచంద్రరావు అన్న గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు బీజేపీలో ఒక ఏబీపీలో మీరు సలహాదారుడు ఉన్నప్పటి నుంచి మేము 12-18 సంవత్సరాలు ఏబీపీలో పనిచేసినాం, ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాం. ఈరోజు కోజాగిరి కార్యక్రమం చేసినాం, ప్రబంధక పనిచేసినాం, ఈరోజు వ్యవస్థ ప్రముఖ పనిచేసినాం. అన్ని జిల్లాలలో మేము ఏబీపీ సభ్యత కార్యక్రమాలు చేసినాం. ఏబీపీలో పూర్తిగా ఈరోజు ముద్రాలం ఫుల్ టైం వర్కర్లో పనిచేసినటువంటి వాళ్ళం ఈరోజు మేమున్నాం. మా బిడ్డకి ఈరోజు అన్యాయం జరిగితే మేము ఎక్కడికైనా నిలదీస్తాం. అవసరమైతే నీ బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా అవసరమైతే బద్దలు కొట్టడానికి కూడా ఈ వేదిక సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా మరొకసారి నేను చెప్తా ఉన్నా. నేను దయచేసి నేను అడుగుతా ఉన్నా, ఈ భావసారథ్యం లేనటువంటి పార్టీలు, భావసారథ్యం లేనటువంటి నాయకులు సిగ్గు శరం లజ్జ తెచ్చుకోండి. మిమ్మల్ని చూసి ఈరోజు దేశంలో చాలా మంది నాయకులు తయారవుతున్నారు. కొంతమంది నాయకులను ఇది ఆదర్శంగా తీసుకొని ఆ నాయకుల ద్వారా నేను ఎమ్మెల్యేనా అని అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. మిమ్మల్ని చూసుకొని ఏం చెప్పాలంటే, నేను ఇట్లా నాయకుడిని నేను క్రాస్ ఓటింగ్ చేసినా, మీరు కూడా రేపు పొద్దుగల వార్డు మెంబర్లను కొనుక్కొని వాడిని క్రాస్ ఓటింగ్ చేయని, వీని క్రాస్ ఫుల్ టైం వర్కర్ ఉంటే వాడిని పక్కకు పెట్టుండి బీజేపీ పార్టీలో 20 ఏళ్ళు పనిచేసినటువంటి బీజేపీ పార్టీలో నిజాయితీగా కట్టుబడి ఉన్నటువంటి వానికి నువ్వు డబ్బులు ఇవ్వకుండా వాని సొంత డబ్బులు పెట్టుకొని ఓటేయడానికి బస్ ఎక్కిచ్చినటువంటి ప్యూర్ కార్యకర్తలు, నికాస్ అయినటువంటి కార్యకర్తలు బీజేపీలు ఉంటారు. కానీ ఈరోజు బీజేపీ పార్టీలో ఈ రఘునందన్ రావు అనే ఒక కల్తీ చేరిండు. ఈ కల్తీ నాయకుడిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, పెద్దలు ఈటల రాజేందర్ గారు కూడా మీరు సమీక్ష సమావేశం పెట్టుకొని ఇలాంటి చీడ పురుగులను కూడా బీసీల వ్యతిరేకమైనటువంటి రఘునందన్ రావును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా. చివరిగా నేను చెప్తా ఉన్నా, అంతిమ విజయం ఏ రోజుకైనా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముద్రాల దగ్గరికి ఏ పార్టీ నాయకుడైనా రావాలి, వచ్చి ఖచ్చితంగా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసే విధంగా ఈ పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో పెద్దలందరితో కూడా చర్చించి ఈ రఘునందన్ రావు చేసినటువంటి ఆగడాల మీద రాబోయే రోజులలో ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా 24 గంటల దీక్ష పెట్టడానికి కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. ఈ రఘునందన్ రావు చేసినటువంటి ఈ అరాచకాన్ని మొత్తం యావత్ భారతదేశం అంతా ఈయన డబ్బులు 5 కోట్ల రూపాయలు తీసుకొని ఓటేసిండని ప్రపంచం అంతా తెలిసే విధంగా ఖచ్చితంగా ఢిల్లీలో త్వరలోనే జంతర్ మంతర్ దగ్గర 24 గంటల దీక్ష కూడా చేస్తామని చెప్పి వేదిక ద్వారా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఒక నీలం కవిత, ఒక మహిళ, ఒక బీసీ నాయకురాలు, ఒక బలహీన వర్గాల బిడ్డ ఒక కౌన్సిలర్గా పోటీ చేసి ఒక చైర్మన్ అయితే తప్పేముందండి? మీకు అంత మీకు ఒక బలహీన వర్గాల బిడ్డ ఎదగద్దని మీరు అనుకుంటే, ఈరోజు బీసీలో ఓట్లు లేకుండా మీరు ఎంపీలు అయ్యారా, ఎమ్మెల్యేలు అయ్యారా, బీసీ. ఇప్పుడు ఈయన గూడెం మైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక మనిషి ఒక పార్టీలో ఉంటాడు, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో, లేకపోతే సిపిఎంలో ఉంటాడు, లేకపోతే నువ్వు ఒక పార్టీలో గెలిచినావు, ఆ పార్టీలో లేనని చెప్తున్నావు, ఇంకో పార్టీలో ఉన్నావు, ఇంకో పార్టీలో చెప్తున్నావు, నీకు ఫండమెంటల్ రైట్స్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు, నీకు కాన్స్టిట్యూషన్లో ఏమున్నదో తెలియదు, చట్టసభలలో ఏం జరుగుతుందో తెలియదు, నీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంతమంది ఉంటారో తెలియదు, నీకు అసెంబ్లీ సభ్యుల సంఖ్య తెలియదు, అసలు అసెంబ్లీలో బిల్లు ఎట్లా ప్రవేశపెడతారు ఒకటే తెలుసు, సుట్ కేసు ఇవ్వాలి, వాడిని కొనాలి, సుట్ కేసు ఇవ్వాలి, కొనాలి. డబ్బు ద్వారానే ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి, నిజంగా నువ్వు మనిషివి అయితే, ఒక మనిషిలాగా ఉంటే నేను ఏ పార్టీలో ఉన్నా, ఇప్పుడు నేనున్నా అంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి నాయకునిగా, ఉద్యమకారునిగా 150 కేసులు అయ్యి నేను ఒక ఉద్యమం కోసం పనిచేసిన, నాకే పదవి రాకున్నా రేపు ఫ్యూచర్లో ఒక ఉద్యమకారుడు నన్ను గుర్తిస్తారు. కానీ ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా, బ్రదర్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, అసలు నీ ఒక అసెంబ్లీ సభ్యునిగా నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినావు, ప్రజెంట్ ఏ పార్టీలు ఉన్నావు, నువ్వు ఏ పార్టీ కొమ్ము కాస్తున్నావు, కనీసం నీ ఎంబడ తిరిగేటటువంటి నాయకులు జెండాలు పట్టుకొని ఎంబడ తిరగాలంటే వాడు ఏ పార్టీ నాయకుడు అని తిరగాలి. అసలు మైపాల్ రెడ్డి నీకేమైనా ఉన్నదా సిగ్గుశరం? ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో దోస్తాను కలుపు బలహీన వర్గాల బిడ్డని ఈరోజు నువ్వు మోసం చేస్తావా? ఖచ్చితంగా గూడెం మైపాల్ రెడ్డి, రఘునందన్ రావు తక్షణమే ముద్రాల క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శంకరబోయిన మహేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను.